ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. కరుణాకర్ సుగుణ బైబిల్ గురించి ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తూ ఉంటాడు, మీకు అందరికీ తెలుసు. అయితే కరుణాకర్ సుగుణ ఏదైతే సంస్థ పెట్టుకున్నాడో, శివశక్తి అనే సంస్థ పెట్టుకున్నాడో, ఆ యొక్క శివుడి గురించి మాత్రం జవాబు చెప్పుకోలేక కింద మీద పడ్డాడండి. జవాబు చెప్పుకోలేక ఏదేదో మాట్లాడేశాడు. కాబట్టి ఆ యొక్క శివుడు పరువు తీసినట్టుగా నాకు అనిపించింది. ఆ యొక్క విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో మొత్తం తప్పనిసరిగా చూడండి. వీళ్ళు బైబిల్ గురించి ప్రశ్నిస్తారు తప్ప వీళ్ళ హిందూ గ్రంథాల గురించి మాత్రం జవాబు చెప్పుకోలేరు. కానీ క్రైస్తవులు మాత్రం బైబిల్ గురించి సమాధానం చెప్పుకునే శక్తి ఉంది. దానికి కారణం బైబిల్ కొన్న పేరే పరిశుద్ధ గ్రంథము. బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టే జవాబు చెప్పుకునే శక్తి సామర్థ్యాలు బైబిల్కి ఉన్నాయి. క్రైస్తవులు దాన్ని బట్టి జవాబు చెబుతున్నారని భావిస్తా ఉన్నా. కానీ ఈ యొక్క హైందవ గ్రంథాల విషయాలకు వచ్చేసరికి వీళ్ళు జవాబు చెప్పుకోలేరు అనేది మరొకసారి నిరూపితమైనట్టుగా నాకు అనిపించింది. అదేంటో వీడియో మొత్తం తప్పనిసరిగా చూడండి. కరుణాకర్ సుగుణ ఏ విధంగా మాట్లాడారో ఆ యొక్క మాటలు వింటూ ఈరోజు కౌంటర్ అనేది చేస్తాం. తప్పనిసరిగా చూడండి. వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలు ఏవో చేశాడు అక్కడ వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలు ఏవో చేశాడు అక్కడ వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలు ఏవో చేశాడు అక్కడ. కరుణాకర్ సుగుణ ఏం మాట్లాడుతానంటే, ఈ యొక్క శివలింగం అనే సబ్జెక్ట్లో హటకేశ్వర ఆవిర్భావం అనే దాంట్లో శివుడు ఋషి భార్యల దగ్గరికి వెళ్ళి ఒక వికృత శాస్త్రాలు చేస్తాడు అని శివపురాణం చెప్తా ఉంది. శివపురాణం సంపూర్ణ శివ మహాపురాణం గ్రంథంలో శివుడు ఋషి భార్యల దగ్గరికి వెళ్ళి వికృత శాస్త్రాలు చేశాడని చెప్పి శివపురాణంలో ఉంది. దాని గురించి మరి కరుణాకర్ సుగుణ మాట్లాడుతూ ఏవో పిచ్చి శాస్త్రాలు చేశాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. కరుణాకర్ సుగుణ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అనే వ్యక్తి పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తాడా? దేవుడు అనే వ్యక్తి అతను పిచ్చి శాస్త్రాలు చేస్తాడా? కరుణాకర్ సుగుణ లేకపోతే ఈ కరుణాకర్ సుగుణని గుడ్డుగా ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైతున్నారో, ఆధ్యాత్మిక చైతన్య వేదిక అని పేరు పెట్టుకున్నాడు కదా కరుణాకర్ సుగుణ. మరి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని చైతన్యపరుస్తాడా, లేకపోతే ఈ బైబిల్ గురించి మాట్లాడి మీ యొక్క గ్రంథాల విషయాలు పరువు తీసేలా ప్రవర్తిస్తా ఉన్నాడా, లేకపోతే మీకు ఎంతవరకు ఉపయోగపడతాడని చూడాలి ఈరోజు కంపల్సరిగా. ఎందుకంటే ఇతనికి హిందూ గ్రంథాల పట్ల అవగాహన లేదు. బైబిల్ పట్ల కూడా బైబిల్ రత్నాన్ని చెప్పుకుంటాడని బైబిల్ పట్ల ఎటువంటి అవగాహన లేదని మనం అనేక సార్లు నిరూపిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాం. ఈయన రాసిన పుస్తకానికి జవాబు పుస్తకం కూడా నేను రాశాను. ఇక పుస్తకం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. పుస్తకం అయితే లేదు, జిరాక్స్ తీసుకోండి. నేను ఏంటంటే కరుణాకర్ సుగుణ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, దేవుడు అనే అతను పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తాడా? నువ్వు చెప్పావు కదా ఇప్పుడు, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తాడా? వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలు ఏవో చేశాడు అక్కడ వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలు ఏవో చేశాడు అక్కడ వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలు ఏవో చేశాడు అక్కడ. కాబట్టి దేవుడు అనే అతను పిచ్చి శాస్త్రాలు చేస్తాడా? దేవుడు ఏది చేసినా పద్ధతి క్రమంగా ఉంటది అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకా ముందు చేద్దాం, వీడియో చూద్దాం. ఏ విధంగా ఆనిముత్యాలు వదిలాడో కరుణాకర్ సుగుణ చూద్దాం. భగవంతుడు భక్తుల్ని ఏ విధంగానే పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఎలా ఉండాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారా? అంటే వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఫ్రేమ్ లో పరీక్షిస్తేనే ఆయన దేవుడా? వాళ్ళకు కోపం తెప్పించడం కాన్సెప్ట్ అక్కడ. ఏ విధంగా తెప్పిస్తాడు ఆయన కదా, అయిపోయింది. భగవంతుడు భక్తుల్ని ఏ విధంగానే పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఎలా ఉండాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారా? అంటే వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఫ్రేమ్ లో పరీక్షిస్తేనే ఆయన దేవుడా? వాళ్ళకు కోపం తెప్పించడం కాన్సెప్ట్ అక్కడ. ఏ విధంగా తెప్పిస్తాడు ఆయన కదా, అయిపోయింది. ఇక్కడ ఏమంటామన్నాడంటే, ఋషి భార్యల దగ్గరికి వెళ్ళి ఆ వికృత శాస్త్రాలు చేయటం ఏంటి, దిగంబరంగా వెళ్ళి అలాగే లింగాన్ని పట్టుకొని వెళ్ళటం ఏంటి, దిగంబరంగా వెళ్ళటం ఏంటి, ఋషి భార్యల దగ్గరికి వెళ్ళి వికృత శాస్త్రాలు చేయటం ఏంటి అని మేము ప్రశ్నించినప్పుడు దానికి ఏమంటాడంటే, భగవంతుడు అనేవాడు ఏ విధంగానైనా పరీక్షిస్తాడు. అంటే వీళ్ళు అనుకున్నట్టుగా పరీక్షించాలి, మనం అనుకున్నట్టుగా పరీక్షించాలా? దేవుడి ఇష్టం, ఆయన ఎలాగైనా పరీక్షిస్తాడు, ఏమైనా చేస్తాడు, మనం అడగటానికి మనం ఎవడం, ఎలాగైనా పరీక్షిస్తాడని చెప్తున్నాడు కరుణాకర్ సుగుణ. నేనేది ఏంటంటే, ఇన్నాళ్ళు నువ్వు బైబిల్ గురించి బైబిల్ తరగతులు పెట్టి ఏమన్నావు? దేవుడు అనే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉంటాయా? దేవుడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు గ్రంథంలో ఉన్నది కదా అని చెప్పి మనం నమ్మటం కాదు. గ్రంథంలో ఉన్న దేవుడు అలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు అని లాజికల్గా మనం చదవాలి. కామన్ సెన్స్తో మనం పరిశీలన చేయాలి.
అని చెప్పి బైబిల్ గురించి నువ్వు బైబిల్ తరగతులు చేసావు. బైబిల్ గురించి ఏం చెప్పావు అంటే లాజికల్గా చదవాలి, బైబిల్ కామన్ సెన్స్తో చదవాలి అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. మరి నీ గ్రంథంకి వచ్చేసరికి ఏమంటున్నావు? దేవుడు అనే వ్యక్తి ఏ విధంగానైనా పరీక్షిస్తాడు, ఎలా అయినా పరీక్షిస్తాడు. దేవుడు మనం అనుకున్నట్టుగానే, మనం అనుకున్న ఫ్రేమ్లోనే పరీక్షించాలని రూల్ ఏంటి అని మాట్లాడుతూ ఉన్నావు. అంటే నీ గ్రంథంకి వచ్చేసరికినేమో ఈ రకంగా మాట్లాడతావు. బైబిల్ విషయంకి వచ్చేసరికినేమో యెహోవా దేవుడు అలా ఎందుకు చేశాడు, యేసుక్రీస్తు ఇలా ఎందుకు చేశాడు, అక్కడ అలాగే ఎందుకు ప్రవర్తించాడు, ఇక్కడ ఎందుకు అలా ప్రవర్తించలేదు, ఇక్కడ ఎందుకు రక్షించలేదు, అక్కడ ఎందుకు శిక్షించాడు, ఇలాగ నోటుకొచ్చాడు కోతలు కూసావు, కారు కోతలు కూసావు కదా. బైబిల్ విషయంకి వస్తేనేమో అలా మాట్లాడతారు. మీ హిందూ గ్రంథాలకు వచ్చేసరికి మాత్రం భగవంతుడు ఇష్టం అండి, ఆయన ఇష్టం ఏవైనా చేస్తాడు అని మాట్లాడతారా? ఇదా మీ దాకా వస్తే ఇలా మాట్లాడతారా? ఇప్పుడు చూసారా ఎట్లా ఉందో? అది సంగతి. అట్లా బుద్ధి రావాలన్నమాట. కాబట్టి భగవంతుడు అనే వ్యక్తి ఎలా పడితే అలాగా శిక్షిస్తే మనం భగవంతుడికి యాక్సెప్ట్ చేయక్కర్లేదు. భగవంతుడు అనే వ్యక్తి న్యాయవంతంగా ప్రవర్తిస్తేనే మనం భగవంతుడికి యాక్సెప్ట్ చేయాలి అనేది నేను నమ్ముతున్నా. కాబట్టి ఇక్కడ శివుడు న్యాయవంతంగా ప్రవర్తించాడా, అన్యాయంగా ప్రవర్తించాడా, దేవుడిగా ప్రవర్తించాడా, ఒక సాధారణ మనిషి కన్నా హీనంగా ప్రవర్తించాడా అనేది మనం చూడాలి. అంతేగాని ఆయన ఇష్టము అని మాట్లాడేటప్పుడు అది విశ్వాస సంబంధమైనది తప్ప లాజికల్గా లేకపోతే నువ్వు అన్నట్టు కామన్ సెన్స్తో చదివినప్పుడు అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి బైబిల్ విషయంకి వచ్చేసరికి ఒక రకంగాను, హిందూ గ్రంథాలకు ఒకసారి ఒక రకంగాను మాట్లాడుతూ ఉన్నావు, 2 నాలుకలకు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఇన్నాళ్ళకి ఈ విధంగా బైబిల్ విషయంలో నోటుకొచ్చిన మాట్లాడి సంపాదించుకున్నావు. కానీ హిందూ గ్రంథాల విషయంకి వచ్చేసరికి మాత్రం నువ్వు ఆ విధంగా మాట్లాడలేకపోతా ఉన్నావు, గుడ్డిగా నమ్ముతా ఉన్నావు, గుడ్డి భక్తి కలిగి ఉన్నావు అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. సరే చూద్దామండి. బైబిల్ విశ్వాసంతో చూస్తే చిత్త చేయాల్సిన అవసరం లేదు. తార్కికంగా ఇది ఎందుకు ప్లే చేస్తా ఉన్నానంటే, ఇతను బైబిల్ గురించి వీడియోలు చేశాడు, యెహోవా కల్పిత పాత్ర అని వీడియో చేశాడు కరుణాకర్ సుగుణ. దాని గురించి ఏ విధంగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు, యెహోవా కల్పిత పాత్ర అని, మోషే సృష్టించిన కల్పిత పాత్ర యెహోవా అని ఏ విధంగా మాట్లాడుతా ఉన్నావు నువ్వు అని చెప్పి మనం ఇక వీగర్ డిబేట్లో అడగడం జరిగింది. దానికి బైబిల్లో ఉన్న వచనాలు ఆధారం కాదంట, బైబిల్లో ఉన్న వచనాల ప్రకారం కాదంట, కామన్ సెన్స్తో లాజికల్గా ఆలోచించి అప్పుడు పరిశీలన చేయాలని చెప్పి మాట్లాడతాడు బైబిల్ విషయంకి వచ్చేసరికి. కానీ హిందూ గ్రంథాలకు వచ్చేసరికి దేవుడు ఇష్టం అండి అని ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఎలాగైనా ప్రవర్తిస్తాడు, మనం అనుకున్నట్టుగా అలాంటి చేస్తాడు అని మాట్లాడతావా? చూడు గతంలో ఏం మాట్లాడావు చూడు. విశ్వాసంతో చూస్తే చిత్త చేయాల్సిన అవసరం లేదు. తార్కికంగా బైబిల్ని పరిశీలన చేసినప్పుడు మీకేంతో ఉందో మీరు చెప్పండి. మీకు అవసరం కాదు మళ్ళీ దయచేసి బైబిల్ విశ్వాసంతో చూస్తే చిత్త చేయాల్సిన అవసరం లేదు. తార్కికంగా బైబిల్ని పరిశీలన చేసినప్పుడు మీకేంతో ఉందో మీరు చెప్పండి. మీకు అవసరం కాదు మళ్ళీ దయచేసి తార్కికంగా వెళితే ఏ మత గ్రంథము ఏమీ చూస్తుండేదేమో చెప్పండి. తార్కికంగా వెళితే ఏ మత గ్రంథము ఏమీ చూస్తుండేదేమో చెప్పండి. బైబిల్ విషయంకి వచ్చేసరికి తార్కికంగా ఆలోచించాలా, తార్కికంగా చదవాలా. మరి నీ శివుడి విషయంకి వచ్చేసరికి తార్కికంగా చదివావా నువ్వు? ఆధ్యాత్మిక కోణంలో దేవుడు ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు, పిచ్చి శాస్త్రాలు చేసినా పర్వాలేదు మాట్లాడతావా నీ విషయంకి వచ్చేసరికి? బైబిల్ విషయంకి వచ్చేసరికి మాత్రం బైబిల్లో ఉన్నట్టుగా తీసుకోకుండా బైబిల్లో లేనిది కల్పించుకుంటూ ఊహించుకుంటూ నువ్వు నీ లాజికల్ని, నీ తర్కాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని దాని మీద అప్లై చేస్తూ నోటుకొచ్చినట్టు ఇన్నాళ్ళు కారుకూతలు కూసావు. మరి బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి. బైబిల్ విషయం పక్షపాతం లేకుండా చదవండి, గ్రంథ కోణంలో చదవాలి. దానిలో ఉన్న విలువ ఏంటి, దానిలో ఉన్న ఉద్దేశం ఏంటి, దానిలో ఉన్న సారాంశం ఏంటి, ఏం చెప్పాలనుకున్నాడని చదవాలి తప్ప దేవుడి కోణంలో చదవాలి తప్ప మనకు నచ్చినట్టుగా చదవటానికి వీలు పడదు అని ఈ రోజు కానీ తెలుసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. బైబిల్ విషయంకి వచ్చిన ఇన్నాళ్ళు నోటుకొచ్చిన కోతలు కూశాడు కదా, అదంతా కూడా చెల్లదు. ఎందుకంటే హిందూ గ్రంథాలను ఎలా అయితే చూస్తున్నారో అలాగే బైబిల్ విషయం కూడా చూడటం నేర్చుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. అలాగే బైబిల్లో ఎప్పుడు కూడా అంత గుడ్డిగా లేదండి. బైబిల్ దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధుడు అని చెప్పుకున్నాడు, పరిశుద్ధంగా ప్రవర్తించాడు. అలా చదివినప్పుడు కూడా తార్కికంగా లాజికల్గా ఏ విధంగా చదివినా కూడా మాకు ఇప్పటిదాకా కూడా ఎటువంటి డౌట్ ఏం లేకుండా ఉంది. కాబట్టి ధైర్యంగా నేను బైబిల్ అన్ని ప్రశ్నలకు జవాబు దాదాపు రాశాను. ఈ కరుణాకర్ ప్రశ్న అన్నిటికి జవాబు రాశానికి కారణం పరిశుద్ధ గ్రంథం అని ధైర్యంతో మాత్రమే. చూద్దాం. నేను నా అభిప్రాయం ఏదైతే చెప్పానో, యెహోవా అనేది మోషే సృష్టించిన కల్పిత పాత్ర అనేది నా అభిప్రాయం. మొత్తం ఒక గంట వీడియోలో కొన్ని సందర్భాలను వివరిస్తూ ఇక్కడ లాజిక్ మిస్ అయింది, ఇక్కడ యెహోవా అనే దేవుడికి ఇలా జరగాలి కదా, ఇలా జరిగింది, ఇక్కడ లాజిక్ మిస్ అయిందని చెప్పి మొత్తం సంబంధించిన ఆధారాలని సమర్పించడం జరిగింది. అది మీ విషయం కాదు, మన గురువారం తెచ్చేవసరం కదా, అది మీ విషయం కాదు, మన గురువారం తెచ్చేవసరం కదా. చూసారా, విశ్వాసం
విశ్వాసంతో చదివేటట్టయితే, విశ్వాసం కలిగి ఉండేటైతే చర్చ అవసరం లేదు, లాజికల్గా గ్రంథాలు చదవాలన్నాడు. కరుణాకర్ సుగుణ, నువ్వు శివుడి విషయంకి వచ్చేసరికి మాత్రం శివుడు పిచ్చి శాస్త్రాలు చేసినా సరే, శివుడు తనకి ఇష్టం వచ్చినట్టు పరీక్షణ చేసినా సరే, తనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా సరే, మనం అనుకున్నట్టుగా శివుడు ఉండడు, శివుడు అనుకున్నట్టుగా చేస్తాడని చెప్పి శివుడి విషయం మాట్లాడేవే. కానీ బైబిల్ విషయంకి వచ్చేసరికి మాత్రం విశ్వాసం ఆధారంగా చదివితే ఇంకా అవసరం లేదు చర్చ. బైబిల్ విషయంకి వచ్చేసరికి మాత్రం నీ తర్కాన్ని లాజిక్ని అప్లై చేస్తావా? శివుడి విషయంకి వచ్చేసరికి అప్లై చేయవా నువ్వు? మరి ఇదెక్కడ డొంక తీరు రెండు నాలుగుల ధోరణి. అది మీ గ్రంథం జోలికి వస్తే మాత్రం అలా మాట్లాడతారు, బైబిల్ జోలికి వస్తే మాత్రం ఇలా మాట్లాడతారు అన్నమాట. అది సంగతి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. తర్వాత భగవంతుడు లీలను ప్రదర్శిస్తాడు. అవి వినోదాత్మకంగా ఉంటాయి, కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా ఉంటాయి. దాని వెనక అంతరార్థంగా ఒక జ్ఞానబోధ అనేది ఉంటుంది. ఆత్మతత్వం వైపుకి భక్తులు నడిపిస్తూ ఉంటాడు. భగవంతుడు లీలను ప్రదర్శిస్తాడు. అవి వినోదాత్మకంగా ఉంటాయి, కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా ఉంటాయి. దాని వెనక అంతరార్థంగా ఒక జ్ఞానబోధ అనేది ఉంటుంది. ఆత్మతత్వం వైపుకి భక్తులు నడిపిస్తూ ఉంటాడు. చూసారు కదా, దేవుడు అంట కొన్ని లీలలు చేస్తూ ఉంటాడంట, అర్థం కాని విధంగా చేస్తూ ఉంటాడంట, ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తూ ఉంటాడంట. అంటే నీ హిందూ గ్రంథాలకు వచ్చేసరికి మాత్రం దేవుడు ఏది చేసినా అది లీల, అది అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకుంటారు. అలాగే అది ఆత్మజ్ఞానం కింద తీసుకుంటారు. కానీ బైబిల్ విషయం వచ్చేసరికి అలా తీసుకోరే. ఏమి లీలలో? కృష్ణుడు ఏం చేశాడు? పొరుగువాడి భార్యలతో పెళ్ళయి వేరే వాళ్ళకి భార్యలుగా ఉంటూ పిల్లల తల్లితో బృందావనంలో రాసలీల పేరుతో చేసింది, అది లీల కదా మీకు, అది లోక కళ్యాణం. అలాగే శివుడు కూడా వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళి వశీకరణ చేస్తాడు. వశీకరణ చేసినప్పుడు పార్వతీకి దేవి కోపగించుకుంటుంది. అది కూడా మీకు లీలే, చూపిస్తాను ఇప్పుడు, చివరిలో చూపిస్తా. అలాగే ఇప్పుడు శివుడేమో ఋషుల భార్యల దగ్గరికి వెళ్ళి వికృత శాస్త్రం దిగంబరంగా చేస్తూ తన లింగాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు మాత్రం అది మీకు లీల. అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకుంటారు. అదే ఆత్మజ్ఞానం దాంట్లో చూస్తారు, దాంట్లో అన్ని ఆత్మజ్ఞానం దాంట్లో కనపడద్ది. కానీ బైబిల్ విషయంకి వచ్చేసరికి మాత్రం నోటుకొచ్చిన మాట్లాడతారు, అర్థంగా అన్ని అర్థమైనట్టుగా మాట్లాడతారు. బైబిల్ రత్నాన్ని పేర్లు పెట్టుకుంటారు. బైబిల్ అంతా నీకు అర్థమైపోయిందా? నీ హిందూ గ్రంథాలు నీకు సరిగా అర్థం కాలేదని నువ్వు ఒప్పుకుంటున్నావు ఇక్కడ. నీ హిందూ గ్రంథాలు నీకు సరిగా అర్థం కాలేదు, అర్థం కాని విషయాలు ఉంటాయి, అయినా సరే వాటిని ఒప్పుకుంటావు, వాటిని పాటిస్తావు. ఆ పేరుతోటి ఈ విధంగా బైబిల్ మీద బురద చల్లుతావు. కాబట్టి నీ హిందూ గ్రంథాలు నీకు సరిగా అర్థం కాలేదు, బైబిల్ విషయం వచ్చేసరికి నోటిస్తావు. నువ్వు బైబిల్ విషయం వచ్చేసరికి ఇష్టం మాట్లాడతావా? హిందూ గ్రంథాల్లోని దేవుడు చేసే పనులని ఎలా ఉన్నా సరే వాటిని లీలలని చెప్పి సమర్థించుకుంటారా? శివపురాణం కోటి రుద్ర సంహిత. శ్రీ వ్యాస ఉవాచ కదాచిత్ కైలాస శిఖరే మహాదేవో భవత్ ప్రభు పార్వత్యాః సహితో దేవ్యా లీలయైవ జగన్మయః. ఒకసారి కైలాస శిఖరంపై పార్వతీదేవితో సహా మహాదేవుడు లీలాత్మకంగా కూర్చున్నాడు. ఆయన ప్రపంచానికి జ్ఞానబోధ చేయాలనే ఉద్దేశంతో ఒక లీల ఆరంభించాడు. ఎవరితో చెప్పేళ్ళాడు? సాక్షాత్తుగా పార్వతీదేవితో చెప్పేళ్ళాడు. పార్వతీదేవికి తెలియకుండా నేను ఋషపత్నుల దగ్గరికి ఇలా పరీక్షలకు వెళ్తున్నాను అని అనుకున్నాడు మనసులో. ఆవిడికి చెప్పే కదా వెళ్ళాడు. ఇక్కడ ఎందుకు పరీక్షిస్తాడు భక్తుల్ని? ఎవరితో చెప్పేళ్ళాడు? సాక్షాత్తుగా పార్వతీదేవితో చెప్పేళ్ళాడు. పార్వతీదేవికి తెలియకుండా నేను ఋషపత్నుల దగ్గరికి ఇలా పరీక్షలకు వెళ్తున్నాను అని అనుకున్నాడు మనసులో. ఆవిడికి చెప్పే కదా వెళ్ళాడు. ఇక్కడ ఎందుకు పరీక్షిస్తాడు భక్తుల్ని? ఇక్కడ ఈ శివలింగం కాన్సెప్ట్లో, శివలింగం తెగిపడిన కాన్సెప్ట్లో ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన పార్వతీదేవికి చెప్పే వెళ్ళాడు కాబట్టి తప్పేం కాదు, చెప్పే వెళ్ళాడు, పరీక్షించడం కోసం వెళ్ళాడు, చెప్పే వెళ్ళాడు అని చెప్పి కొత్తగా ఒక విషయం తీసుకొచ్చాడు. ఏదో కొత్త యాప్ బైబిల్ యాప్ తీసుకొచ్చు, లేకపోతే ఎవరో ఏదో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాన్ని చదువుతూ కొత్త విషయాన్ని తీసుకొచ్చాడు. చూద్దామండి. ఇదండి, అది కనపడతా ఉంది కదా. ఈ విధంగా ఏదైతే కరుణాకర్ చూపించాడో ఇది ఏ పుస్తకంలో తీసుకున్నావు? కరుణాకర్ చెప్పావా? ఏ పుస్తకంలో తీసుకున్నావు? చెప్పలేదు. పార్వతీదేవితో చెప్పి వెళ్ళినట్టుగా ఇది చూపించావు. నువ్వు గత వీడియోలో ఈ శివలింగం కాన్సెప్ట్లో నువ్వు ఆ జవాబు చెప్పినప్పుడు ఒక పుస్తకం చూపించావు, ఈ పుస్తకాన్ని చూపించావు. అట్లా చూపించి మాట్లాడావా? మాట్లాడలేదు. ఎందుకంటే ఈ పుస్తకంలో ఆ విషయం లేదు కాబట్టి నువ్వు ఈ పుస్తకాన్ని చూపించకుండా కొత్తగా ఎవరో ఏదో పంపిస్తే దాన్ని తీసుకొచ్చి చూపిస్తూ క్రైస్తవులు తిడుతున్నావా? చూద్దాం. చూడండి, గతంలో ఆయన తీసుకున్న పుస్తకంలో ఏముందంటే, ఓ బ్రాహ్మణులారా, మరి యొక్క కల్పమునకు చెందిన గాథను నేను వ్యాసుని వల్ల వినియుంటిని, ఇప్పుడు దానిని
చెప్పుచున్నాను, ఓ మహర్షులారా వినుడి అని చెప్పి చెప్పిన సందర్భంలో పూర్వం దారుకావనంలో బ్రాహ్మణుల సన్నిధిలో జరిగిన వృత్తాంతము అని చెప్పి ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా పార్వతీదేవికి చెప్పి వెళ్ళినట్టుగా ఇక్కడ లేదు. ఏదైతే ఉందో హటకేశ్వర ఆవిర్భావం శివపురాణంలో ఇది పార్వతీదేవికి చెప్పి వెళ్ళినట్టుగా లేదు. ఇది కరుణకు సుగుణ చూపించిందే. పాస్టర్ని చిత్తడిగా చిత్త కొట్టేశాడు అని చెప్పి గతంలో హనీ జాన్సన్ గారు లింగమర్మం అనే సినిమా తీస్తే దాన్ని కౌంటర్ చేస్తూ చూపించిన దాంట్లో ఎక్కడ కూడా లేదు. పార్వతీదేవికి చెప్పి వెళ్ళినట్టుగా ఎక్కడ కూడా లేదు. అంటే శివుడు ఏది చేసిన పార్వతీదేవికి చెప్పే వెళ్తాడా కరుణాకర సుగుణ? చూడు, ఇది వచ్చేసరికి మన సాంబశివరావు గారు రాసిన పుస్తకంలో తీసుకున్నాను. సాంబశివరావు గారు రాసిన పుస్తకం ఖచ్చితంగా కొనుక్కోండి. చూడండి, మానభంగ పర్వం అనే దాంట్లో చూడండి, శివుడు అన్ని పార్వతీదేవికి చెప్పే చేస్తాడా కరుణాకర సుగుణ? ఋషిబారుల దగ్గరికి నేను నగరంగా వెళ్తాను, లింగం పట్టుకొని వెళ్తాను, వికృతి శాస్త్రం చేస్తాను చెప్పి వెళ్ళాడా? సరే చూద్దాం. నువ్వు ఆ విధంగా కొత్తగా పుట్టించావు కదా, ఎక్కడ ఉందో ఏ గ్రంథం ఉందో చెప్పకుండా. సరే, ఇప్పుడు చూడండి, పద్మపురాణం సృష్టికాండం 56వ అధ్యాయము 1 నుండి 14 శ్లోకాలు కనుక గమనిస్తే, శ్లోకాలు ఇవి. అంటే కొత్త చూసుకుంటారు శ్లోకాలు ఇవన్నీ, శ్లోకాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, పూర్వము శివుడు గంధర్వులలో, కిన్నెరులలో, మానవులలో ఉన్న అందమైన స్త్రీలను చూసి, కిన్నెరలో ఉన్న అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రం ప్రయోగించి వారిని దూరముగా తీసుకుని వెళ్ళుచుండెను. శివుడు అతి రమ్యమైన కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసినది. చూసావా, పార్వతీదేవికి చెప్పకుండా వెళ్ళి చేసిన పని పార్వతికి జ్ఞానం ద్వారా తెలుసుకుంది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చినది. అప్పుడు ఆమె క్షేమంకరి రూపము ధరించి శంకరుడు ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఇదంతా చదువుకోండి. ఆ విధంగా కోపగించుకుంది. ఈ సందర్భం అంతా ఇది. ఇక్కడ ఏమంటున్నావు, పార్వతీదేవికి చెప్పకుండా మరి చేసిన సందర్భం కనపడుతుంది. మరి దీనికి ఏం చెప్తావు కరుణాకర సుగుణ? ఇప్పుడు నువ్వు ఏదైతే హటకేశ్వర ఆవిర్భావం అనే కాన్సెప్ట్ చూపించావో చూడండి, ఇది సంపూర్ణ శివ మహాపురాణము. ఈ గ్రంథంలో మనకి దీంట్లో కనుక వసుంధర పబ్లికేషన్లో చూస్తే కనుక ఎక్కడ కూడా పార్వతీదేవికి పార్వతీదేవి అడిగినట్టుగా లేదు. పరీక్షించడం కోసం వెళ్ళాడు, ఓకే కాదంట్లా. అదే పరీక్షించడం కోసం వెళ్ళాడు కదా అని విశ్వాస కోణంలో ఆయన ఏం చేసినా పర్వాలేదు, ఎలా పరీక్షించినా పర్వాలేదు, ఆయన లీలాది అనుకుంటే అది విశ్వాస కోణంలో ఓకే. కానీ నువ్వేమన్నావు, గ్రంథాన్ని చదివేటప్పుడు కామన్ సెన్స్ తో చదవాలి, గ్రంథాన్ని లాజికల్ గా చదవాలి, గ్రంథాన్ని చదివేటప్పుడు ఇంగిత జ్ఞానంతో చదవాలి, గ్రంథంలో ఉన్నంత మాత్రం దాన్ని ఒప్పుకోకూడదు, గ్రంథంలో ఉన్న దేవుడు చేసింది ఏదైతే ఉందో అది కరెక్టా కాదా పరిశీలనగా చదవాలి అని చెప్పి నువ్వు పదే వీడియోలో చేసావు కదా బైబిల్ మీద. మరి ఇప్పుడు ఏమైంది బుద్ధి? ఇక్కడ చూడు, వికృత శాస్త్రాలు చేశాడు శివుడు, వాళ్ళ ముందు వికృత శాస్త్రాలు చేశాడు అనేది క్లియర్ గా ఉంది. దిగంబరుడుగా వెళ్ళాడు, వికృత శాస్త్రం చేశాడు, ఋషులకు కోపం వచ్చి లింగం తెగిపడం కాక చెప్పారు. ఇది సందర్భం. పార్వతీదేవి చెప్పినట్టుగా ఎక్కడుంది కరుణాకర సుగుణ? ఎందుకు ఈ విధంగా మాయ చేస్తా ఉన్నారు? నీ గ్రంథంలో చెప్పుకోవడం చేతగాక గతంలో నువ్వు ఈ పుస్తకం తీసుకొచ్చి చూపించిన దాంట్లో ఆ విషయం ప్రస్తావించలేదు. లేదు కూడా, ఇక్కడ చూపించిన దాంట్లో కూడా లేదు కూడా. స్క్రీన్ షాట్ చూడండి. కావాలంటే ఈ వీడియో టైప్ చేసి చూడండి, పాస్టర్ని చిత్త కొట్టేశాడని చెప్పి లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి. దీంట్లో లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరో పంపించిన స్క్రీన్ షాట్ తీసుకొచ్చి పార్వతీదేవితో చెప్పెళ్ళినట్టుగా కొత్తగా పుట్టించారండి. ఇదే వీళ్ళ అధర్మ మార్గం అంటారు దీన్ని. గ్రంథాలని ఉన్నట్టే చెప్పుకోలేక లలిత్ కుమార్ అయితే చేతులు ఎత్తేసాడు. పురాణాలు మనం అనుకున్నట్లేవు, ఏదో రకంగా రాసేసారు, కొన్ని ప్రామాణికం కాదు, కొన్ని విషయాలు తీసుకోవాలి, కొన్ని విషయాలు తీసుకోకూడదు అని లలిత్ కుమార్ చేతులు ఎత్తేసాడు. ఎందుకంటే బ్రహ్మ గురించి జవాబు చెప్పితే మనం ఫుల్గా వాయించి పెట్టాం. బ్రహ్మ సరస్వతి విషయం తప్పు చేయలేదు అన్నప్పుడు తప్పు చేశాడు నీ గ్రంథంలో ఉందిరా బాబు అని చెప్పి చూపిస్తే నీకు మాట్లాడటం మానేశాడు. లలిత్ కుమార్ చేతులు ఎత్తేసాడు. మళ్ళీ కరుణాకర్ వచ్చాడు. ఇప్పుడు గ్రంథంలో ఉన్నట్టు చెప్పుకోలేక ఏదేదో కొత్త విషయాలు పుట్టించుకొచ్చి మా దేవుడు పిచ్చి శాస్త్రాలు చేశాడని ఒప్పుకుంటూ, అర్థం కాని విషయాలు మా దేవుడు చేస్తాడని చెప్తూ, అవే లీలలు, అవే లోక కళ్యాణం, అవే గొప్ప అని చెప్పుకుంటూ మీ విషయాలకు వచ్చేసరికి ఎలా మాట్లాడతారు? బైబిల్ విషయంకి వచ్చేసరికి మాత్రం బైబిల్లో ఉన్నట్టుగా తీసుకోకూడదు, అలా కరెక్టా కాదా అని మన లాజికల్ గా ఇంగితంతో కామన్ సెన్స్ తో చదవాలి అని చెప్పి మాట్లాడతారా? ఇదేనా మీ వేషధారణ? ఇదేనా మీ పద్ధతి?
కాబట్టి వీక్షకుల హైందవులారా దయచేసి మోసపోవద్దు వీళ్ళ వల్ల. చదవండి, మేము చెప్పే బైబిల్ జవాబులు ఏవుతున్నాయో చూడండి, బైబిల్లో ఉన్న విషయాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో. బైబిల్ నుండి మేము బైబిల్ పరిధి దాటకుండా వెళ్ళి చెప్తాం జవాబు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఇలాగ లేనిపోయిన శ్లోకాలు పుట్టిస్తూ, అలాగే అక్కడ అలా ఉన్నా సరే పర్వాలేదు, మన గ్రంథాలు ఎలా ఉన్నా పర్వాలేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు, దేవుడు ఏం చేసినా కరెక్టే, మనం అనుకున్నట్టు దేవుడు చేస్తాడా అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా గ్రహించండి, ఎవరు పరిశుద్ధ దేవుడు, ఎవరు మనకి మాదిరిగా ఉన్నారు, ఎవరు గొప్ప దేవుడు అని పరిశీలన చేయండి. తర్వాత మునిపత్నులని కూడా ఆయన పరీక్షించాడు. ఆ సందర్భంలో కోపించి ఋషులు శపించారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన శాపం ద్వారా లోకానికి ఎంత కీడు జరుగుతుందో చూపించడానికి సరే వాళ్ళ శాపాన్ని తీసుకున్నట్టుగా తీసుకుని ఆ లింగం ఏదైతే తెగిపడాలి అని చెప్పి వాళ్ళు కోరారో ఆ తెగిపడిన లింగం అనేది లోకాలని దహించవేయసాగింది. అప్పుడు మళ్ళీ వారు పార్వతీదేవిని శరణు వేడితే ఆ శివలింగ దహనం నుండి లోకాలని పార్వతీదేవి రక్షించింది. అప్పుడు ఋషులు వారి యొక్క తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు ఓకే, శివుడు పరీక్షించడానికి వెళ్ళాడు అన్నావు, లింగం ఋషులు శపించారు, లింగం తెగిపడం కాక అని. లింగం తెగిపోయింది, 3 లోకాలని దహించి వేస్తోంది. ఓకే, ఈ సబ్జెక్ట్లో బైబిల్లో దేవుడు కనానీయులు శిక్షించే క్రమంలో చాలా మంది చచ్చిపోతున్నప్పుడు అయ్యో అందరు పాపం చేసే వాళ్ళు ఉంటారా, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నాశనం అయిపోయారు కదా అని చెప్పి బైబిల్లో కొంతమంది దేవుడు శిక్షించే క్రమంలో మామూలు వ్యక్తులు కూడా చనిపోయి ఉంటారు కదా, ఇది అంతవరకు న్యాయం, బైబిల్ దేవుడికి ఆ మాత్రం తెలియదా నోటికొచ్చి ప్రశ్నించావు కదా. మరి శివుడు లింగం తెగినప్పుడు అది 3 లోకాలు దగ్నం చేసేటప్పుడు అంతమంది బాధపడుతున్నప్పుడు మరి అక్కడ తప్పనిపించలేదు నీకు? అక్కడ తప్పనిపించలేదా అంట? అక్కడ అమాయకులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళంతా కూడా ఈయన చేసిన పనికి దీనివల్ల ఎంత నష్టం జరిగింది, అది ఎంతవరకు కరెక్టు, దేవుడు ఇది ఎలాగా ఆమోదిస్తాడు అనేది కూడా, ఇవన్నీ కూడా అప్పుడు లాజికల్గా నీకు క్వశ్చన్స్ రావు. నీకు హిందూ గ్రంథాల మీద అయితే క్వశ్చన్ రావు, బైబిల్ మీదకి వచ్చేసరికి నీకు క్వశ్చన్స్ వస్తాయి. అంతేనే కరుణ కరుసుకున్నా. ఇప్పటికైనా ఆత్మసాక్షిని మనస్సాక్షిని చంపుకోకుండా ఆలోచన చేయండి. బైబిల్ విషయం కోసం బైబిల్ మీద ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేమే, అనవసరంగా మాట్లాడేమే అని చెప్పి దేవుని క్షమాపణ వేరుకోండి. అనవసరం తొందరపడి నోరు జారేమే అని చెప్పి ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వండి, పశ్చాత్తాపడండి. 10 మంది అమ్మాయిలు అక్కడ నుంచొని ఉంటే వాళ్ళ ముందర బట్టలు తీసి నీ అంగంతో వికృత చేష్టలు చేస్తూ వాళ్ళతో సరసాలు చెయ్యి. నన్ను అంటే కరుణాకర్ చేస్తే అనే దానికి ఇదనమాట. అంటే శివుడు అక్కడ వికృత చేష్టలు ఏవో చేశాడు అని ఉద్దేశం అనమాట. 10 మంది అమ్మాయిలు అక్కడ నుంచొని ఉంటే వాళ్ళ ముందర బట్టలు తీసి నీ అంగంతో వికృత చేష్టలు చేస్తూ వాళ్ళతో సరసాలు చెయ్యి. నన్ను అంటే కరుణాకర్ చేస్తే అనే దానికి ఇదనమాట. అంటే శివుడు అక్కడ వికృత చేష్టలు ఏవో చేశాడు అని ఉద్దేశం అనమాట. ఎవరో ఒక అతను వీడియో చేశాడండి, కరుణాకర్ సుగుణ మీ దేవుడు అలా చేశాడు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు, నువ్వే అలా చేస్తే కనుక ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొని ఎవరో ప్రశ్నిస్తే కోపగించుకొని ఈ వీడియో చేశాడండి. ఇక్కడ ఏమంటున్నాడు, వికృతి చేసినట్టుగా ఆయనకు అనిపించిందంట. అంటే శివుడు అక్కడ వికృత చేష్టలు ఏవో చేశాడు అని ఉద్దేశం అనమాట. వికృత చేష్టలు చేయలేదా? ఆయన ఉద్దేశమా? ఇప్పుడు ఎవరైతే వీడియో చేశాడో ఆయన ఉద్దేశమా? వికృత శాస్త్రం చేయలేదా? నువ్వే చెప్పావు కదా, ఏం చెప్పావు చూడు. వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలు ఏవో చేశాడు అక్కడ. వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలు ఏవో చేశాడు అక్కడ. అక్కడ నువ్వే చెప్పావు, పిచ్చి శాస్త్రాలు ఏదో చేశాడు అక్కడ శివుడు అని నువ్వే చెప్పావు. అతను వీడియో చేస్తే మాత్రం వికృత శాస్త్రాలు చేసినట్టుగా వీడికి అనిపించిందని అతను తిడతా ఉన్నావు. చూసావా? నీకే క్లారిటీ లేదు, మనస్సాక్షి చంపుకుని బతుకుతున్నారు మీరు. శివపురాణం క్లియర్గా ఉంది, వికృత శాస్త్రాలు చేశాడు అని చెప్పి శివపురాణం క్లియర్గా ఉంది, నువ్వు కూడా పిచ్చి శాస్త్రాలు చేసిన ఒప్పుకున్నావు. ఎవరో చెప్తే మాత్రం వాడికి అలా అనిపిస్తుంది అనమాట, వాడిని అని ఆ పాస్టర్ని తిడతా ఉంటావా? వాళ్ళకి రాగద్వేషాలకి లోనయ్యి కోపతాపాలకు లోనైతే లోకాలను తగలబెట్టేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ కోపాన్ని జయించారా లేదా తెలుసుకోవడానికి ఋషుల్ని పరీక్షిస్తూ ఉంటారు. ఇంద్రుడు కూడా ఈ కారణంతోనే పరీక్షిస్తూ ఉంటాడు, కాకపోతే ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చింది అనుకోండి. ఆ కారణం చేత శివుడు అక్కడికి వెళ్ళాడు. చూడండి, ఇంద్రుడికి బ్యాడ్ నేమ్ వచ్చిందంట. అవును, ఇంద్రుడు గౌతమ మహర్షిని పరీక్షించడానికి వెళ్ళాడు అని మీరు చెప్తారు. కానీ గౌతమ మహర్షి లేనప్పుడు గౌతమ మహర్షి యొక్క వేషం వేసుకొని ఇంద్రుడు వెళ్ళాడు అహల్య దగ్గరికి.
వెళ్ళిన తర్వాత అహల్య కూడా ఇంద్రుడని తెలుసుకుంది. ఓకే, పని అయిపోయిన తర్వాత ఇంక సంతృప్తి చెందాను అన్నాడు. లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరీక్షించడానికి వచ్చింది ఎవరిని? గౌతమ మహర్షిని అని మీరు అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఓకే, గౌతమ మహర్షి ఇప్పుడు నేను చేసిన నీతో కలిశాను కదా, ఇప్పుడు గౌతమ మహర్షి వచ్చి నన్ను చెప్పిస్తాడు, అప్పుడు ఆయన కోపం వస్తుంది, దానివల్ల ఆయన శక్తి తగ్గుద్ది, అందుకోసమే నేను వచ్చాను అని చెప్పాలి కదా ఇంద్రుడు. అలా చెప్పకుండా గౌతమ మహర్షి రాకముందే పారిపోతా ఉంటాడు ఇంద్రుడు. మరి ఇంద్రుడు పరీక్షించడానికి వచ్చాడు ఎలా చెప్తారు? పరీక్షించడానికి వస్తే ఇంద్రుడు పారిపోకూడదు. పరీక్షించడానికి వస్తే ఇంద్రుడు పారిపోకూడదు, అక్కడే ఉండాలి. పారిపోతున్నాడు అంటే పరీక్షించడానికి వచ్చినట్టు ఎలా తీసుకుంటారు మీరు హిందూ గ్రంథంలో? ఓకే, అక్కడ ఇంద్రుడికి బ్యాడ్ నేమ్ వచ్చింది అంటున్నావు. ఓకే, ఇంద్రుడు అంటే ఎవరు? మీ దేవుడే కదా, వేదాల ప్రకారం ఇంద్రుడే కదా దేవుడు. సరే, ఇక్కడ ఇంద్రుడు మారిపోతా ఉంటాడు అని చెప్తారు. వాళ్ళ దేవుడి విషయం గురించి జవాబు చెప్పుకోలేరండి. సరే, ఇక్కడ శివుడి విషయం గురించి అలా కాదు. శివుడు కూడా ఆ ఋషులకు కోపం తెప్పించడం కోసం అలా వికృతి శాస్త్రం చేశాడు. శివుడు కూడా అలాగా చేశాడు అంటున్నారు. ఓకే, కోపం తెప్పించడం కోసం ఎలా పడితే అలాగా ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, దాన్ని మీరు అంగీకరించేస్తారు. బైబిల్ విషయంకి వస్తే మాత్రం అలా అంగీకరించరు. దేవుడు ఏం చేసినా కూడా దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మీ గ్రంథంలో శివుడు ఏది చేసినా ప్రశ్నించరు. ఓకే, అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇవి నాకు చూపించాను కదా, శివుడు కొంతమంది మనుషులను వశీకరణ చేసుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చింది అని చెప్పి నేను చూపించాను ఇప్పుడు వీడియోలో. మరి అక్కడ బ్యాడ్ రావలేదా? అది కూడా ఎవరు పరీక్షించడానికి వెళ్ళాడు? శివుడు ఎవరు పరీక్షించడానికి వెళ్ళాడు చెప్పు? కరుణాకృష్ణ ఇప్పుడు వశీకరణ చేసి వేరే ఆడవాళ్ళు తీసుకుని వెళ్ళాడు. ఎవరు పరీక్షించడానికి వెళ్ళాడు? మరి అక్కడ సమాధానం చెప్పాలి. ఇక్కడ ఋషులను, హటకేశ్వర ఆవిర్భావంలో ఋషులను పరీక్షించడానికి వెళ్ళినప్పుడు ఋషులను పరీక్షించాలి, కానీ ఋషి భార్యల దగ్గరికి దిగంబరంగా వికృతంగా చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరిని పరీక్షించాలి? ఋషులను పరీక్షించడానికి వెళ్ళాలి, కానీ ఋషి భార్యల దగ్గరికి దిగంబరంగా వెళ్ళటం ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలండి. తర్వాత కొడుకులకి అసలు ఇందులో ఉన్నటువంటి భగవంతుడి తత్వం కానీ అర్థం పరమార్థం ఏం తెలియదు. శివుడికి అవయవాలు ఉంటాయి ఏంటి? ఈ రకరకాల వీళ్ళ బుర్రంతా అక్కడే తిరుగుతూ ఉంటది కదా. ఇది జరిగింది ఇక్కడ. ఈ నా కొడుకులకి అసలు ఇందులో ఉన్నటువంటి భగవంతుడి తత్వం కానీ అర్థం పరమార్థం ఏం తెలియదు. శివుడికి అవయవాలు ఉంటాయి ఏంటి? ఈ రకరకాల వీళ్ళ బుర్రంతా అక్కడే తిరుగుతూ ఉంటది కదా. ఇక్కడ హటకేశ్వర ఆవిర్భావం అనే లింగం తెగిపోయిన కాన్సెప్ట్ లో అక్కడ ఒక చోటే కాదండి, ఈ చాలా గ్రంథాల్లో ఈ శివుడి యొక్క లింగం కట్ అయిన సందర్భాలు చాలా గ్రంథాల్లో ఉన్నాయి. మన సాంబశివరావు గారు క్లియర్గా రాశాడు. ఆ గ్రంథాలు చూడండి, ఈ పుస్తకం సంపాదించండి, సాంబశివరావు గారు ఫోన్ చేసి. అయితే నేను అనేది ఏంటంటే, అక్కడ ఏదో ఆత్మీయ జ్ఞానం ఏదో ఉందని చెప్పి మేము అనేది ఏంటంటే, శివుడికి లింగం ఉన్నా లేకపోయినా, శివుడికి అవయవాలు ఉన్నా, శివుడు మానవ దేహం ధరించుకుని భూమి మీదకి వచ్చినా, శివుడికి ఓకే అవయవాలు ఉన్నా సరే మాకు అభ్యంతరమే లేదు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. ఆయనకి లింగం ఉంటే ఏంటి, లింగం లేకపోతే ఏంటి కాన్సెప్ట్, ఆయనకి దేవుడు అనేవాడికి లింగం ఉండటం ఏంటి, ఇలాంటి ఆలోచన చేయట్లేదు. మేము ప్రశ్నించేది ఏంటంటే, వికృత శాస్త్రాలు దిగంబరంగా వెళ్ళి ఋషిబారి దగ్గరికి వెళ్ళి చేయటం ఏంటి? దేవుడు అనేవాడు ఋషులు చెప్పిస్తే ఆయన లింగాన్ని కోల్పోవటం ఏంటి అనేది ప్రశ్నిస్తున్నాం మేము కూడా. దేవుడే కదా, శక్తిమంతుడు కదా, మనుషులు దేవుని చెప్పించడం ఏంటి, దేవుడు అలా వికృతి శాస్త్రం చేయటం ఏంటి అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శివుడికి లింగం ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, అది కాదు సందర్భం. ఓకే, అంతే తప్ప నువ్వు అనుకున్నట్టుగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. శివుడికి అవయవాలు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, దేవుడికి అవయవాలు ఉండొచ్చా ఉండకూడదని మా ప్రశ్న కాదు. దేవుడికి అవయవాలు ఉన్నప్పుడు, అవయవాలు ఉండి అలాంటి అవయవాలతో ఇలాంటి పిచ్చి శాస్త్రాలు చేయొచ్చా లేదా అనేది మా ప్రశ్న. దానికి సంబంధం చెప్పకుండా దేవుడికి అవయవాలు ఉన్నాయా లేవా అని మేము ఆలోచిస్తున్నామంట. అది కాదు మా ఆలోచన. దేవుడికి అవయవాలు ఉన్నప్పుడు అలాంటి శాస్త్రం చేయొచ్చా చేయకూడదు అనేది మా ప్రశ్న. తర్వాత అసలు నా డౌట్ ఏంటంటే, వీళ్ళ దేవుడికి బుల్లకాయ అనేది ఉందా లేదా, ఉంటే వీళ్ళు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు యేసు వచ్చాడు, మానవ రూపంతో వచ్చాడు కదా, యేసు వచ్చాడా? ఆయన బుల్లకాయ ఉందా లేదా చెప్పండి. ఉంది కదా, దాన్ని పట్టుకుని ఆయన వచ్చబోసాడు లేదు ఎప్పుడన్నా? అంటే నాకు అక్కడి నుంచి ఆ డౌట్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు నువ్వు అది పట్టుకుని నువ్వు ఇచ్చవసరం, నువ్వు దేవుడి కాదు అంటారా? అంతే కదా. అప్పుడు అసలు నా డౌట్ ఏంటంటే, వీళ్ళ దేవుడికి బుల్లకాయ అనేది ఉందా లేదా, ఉంటే వీళ్ళు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు యేసు వచ్చాడు, మానవ రూపంతో వచ్చాడు కదా, యేసు వచ్చాడా? ఆయన బుల్లకాయ ఉందా లేదు చెప్పండి. ఉంది కదా, దాన్ని పట్టుకుని ఆయన వచ్చబోసాడు లేదు ఎప్పుడన్నా? అంటే నాకు అక్కడి నుంచి ఆ డౌట్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు నువ్వు అది పట్టుకుని నువ్వు ఇచ్చవసరం, నువ్వు దేవుడి కాదు అంటారా? అంతే కదా. అప్పుడు ఇక్కడ చూడండి, కరుణాకృష్ణ, నీకు పిచ్చి పిచ్చి డౌట్లను వస్తున్నాయి. దాన్ని ఎందుకు పిచ్చి డౌట్లు అన్నామంటే, యేసుక్రీస్తు మన వలే ఆయన మనిషిగా వచ్చాడు ఆయన అని క్లియర్గా ఒప్పుకుంటాం.
తర్వాత ఆయనకి అన్ని అవయవాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నప్పుడు అవయవాలు ఉన్నందుకు తప్పు కాదు. అవయవాలతో ఏం చేశాడు? సక్రమంగా చేశాడా? అక్రమంగా చేశాడా? వ్యభిచారం చేశాడా? చేయలేదా? పరిశుద్ధంగా జీవించాడా? ఆయనలో ఏ పాపం లేదు, నేను ఏ పాపం చేయలేదు అని సవాల్ చేశాడు. ఆయనకి అవయవాల్లో అది ఉన్నా, లింగం ఉన్నా లేకపోయినా సంబంధం లేని విషయం. ఆ లింగంతో వికృత శాస్త్రాలు చేశాడా లేదనే సమస్య. కాబట్టి నీకు డౌట్ రావాల్సింది అది. దేవుడు అనేవాడు లింగంతో వికృత చేష్టలు చేయడమా కరెక్టా కాదా? లింగం ఉందా లేదా అని మనకు అనవసరం. వికృత చేష్టలు చేశాడా? లింగంతో ఎలాంటి పనులు చేశాడు? మంచి పనులు చేశాడా? చెడ్డ పనులు చేశాడా? అనేది మనకు ముఖ్యం. కాబట్టి మిత్రులారా గమనించండి, వీళ్ళు హిందూ గ్రంథాలకు వచ్చేసరికి మాత్రం గుడ్డిగా ఫాలో అవుతున్నారని ఈరోజు మనకు అర్థమైంది. కానీ బైబిల్ విషయంకి వచ్చేసరికి మాత్రం భూతద్దం పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ప్రవర్తిస్తుంటారనేది ఈరోజు అర్థమైంది. అయినప్పుడు కూడా వీళ్ళు ఎలా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా పీకినా సరే బైబిల్ విషయంకి వచ్చేసరికి మనం బైబిల్కి సమాధానం చెప్పగలం. దానికి గల కారణం ఏంటంటే బైబిల్ కొన్న పేరు పరిశుద్ధ గ్రంథము. కాబట్టి ఇది విషయం మిత్రులారా, వీళ్ళు ఈ విధంగా శివుడు విషయంలో జాబు చెప్పుకోలేక ఆయన్ని నవ్వులు పాలు చేసినట్టుగా నాకైతే అనిపించింది. వీళ్ళకి సరైన ఆధ్యాత్మిక ఆలోచన లేదు, ఆధ్యాత్మిక విషయాలు లేదు. నిజంగానే సబ్జెక్ట్ ఉందా వీళ్ళు అనేది గమనించాలి. అదేవిధంగా నిజంగా దేవుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ఈరోజు వీక్షకులు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.